ఒక అందమైన అడవిలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక తెలివైన కాకి జంట నివసించేది. వాళ్ళు ఎంతో ఆనందంగా జీవించేవారు. ప్రతి సంవత్సరం ఆ కాకి గుడ్లు పెట్టేది. కాని అదే చెట్టు కింద ఉన్న బిలంలో ఒక క్రూరమైన నల్ల పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టినప్పుడల్లా ఆ పాము చెట్టెక్కి ఆ గుడ్లన్నింటినీ తినేసేది. ఒకరోజు కాకి చాలా బాధపడుతూ తన భర్తతో ఇలా చెప్పింది: ఇలా ప్రతి సంవత్సరం మన పిల్లల్ను కోల్పోతుంటే మన జీవితం ఎలా సాగుతుంది? అప్పుడు మగ కాకి కొద్దిసేపు ఆలోచించి ఒక తెలివైన పథకం వేసింది. బలం కంటే తెలివి గొప్పది. మనము ఆ పామును ఓడిద్దాం. తరవాతి రోజు ఉదయం రాజభవనం దగ్గర ఉన్న సరస్సుకు ఆ మగకాకి ఎగిరి వెళ్ళింది. అక్కడ రాణి స్నానం చేస్తూ తన బంగారు హారం ఒడ్డున పెట్టింది. అవకాశం చూసిన కాకి ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకుని గాల్లోకి ఎగిరిపోయింది. అయ్యో, నా హారం! అని రాణి అరిచింది. అప్పుడే రాజభటులు కాకి వెనకాల పరుగెత్తారు. కాకి నేరుగా తన చెట్టు దగ్గరకు వచ్చి ఆ హారాన్ని పాము బిలంలో వేసేసింది. రాజభటులు అక్కడికి వచ్చి బిలంలోకి చూడగా అందులో నల్ల పాము కనిపించింది. వాళ్ళు వెంటనే కర్రలతో ఆ పామును కొట్టి చంపేశారు. కాకి జంట ఎంతో సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళు ప్రశాంతంగా జీవించారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, తెలివి ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా జయించవచ్చు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో అందమైన తెలుగు కథలు వినాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. మరి తరువాతి అద్భుతమైన కథలో మళ్ళీ కలుద్దాం. బై బై పిల్లలు.